ఫెడరల్ సిస్టమ్ స్ఫూర్తితో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తామే అడుగుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించేలా చూడాలన్నారు. నగరంలో పేద ప్రజలకు వైద్యం అందిస్తున్న ఆసుపత్రులకు నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కేటాయించాలని పొన్నం ప్రభాకర్ కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కీలక విజ్ఞప్తి చేశారు. మహానగరానికి డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ కి సంబంధించిన నిధుల త్వరగా కేటాయించేలా చొరవ చూపాలన్నారు. మెట్రో వాటర్ వర్క్స్ మౌలిక సదుపాయాల కల్పన, చెరువుల అభివృద్ధి, 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కేంద్రం తోడ్పాటును అందించాలని అన్నారు. అదేవిధంగా మెట్రో, ఔటర్ రింగ్ రోడ్ అంశాలపై రాష్ట్రానికి న్యాయం చేయాలని అన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు న్యాయం జరిగేలా ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని తెలిపారు. రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు, సైనిక్ స్కూళ్లకు బయ్యారం, ఉక్కు కర్మాగారంతో పాటు విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని కోరారు. అదేవిధంగా సామాన్యులను దృష్టిలో పెట్టుకుని నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కూడా రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నారు. నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు, ఉస్మానియా యూనివర్సిటీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీలకు నిధులు మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 17 మంది లోక్సభ, 8 మంది రాజ్యసభ సభ్యులు సమన్వయం చేసుకుని పనిచేయాలని ఆకాంక్షించారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు సామరస్యంగా పరిష్కరించుకుంటామని, ఆ విషయంలో కేంద్రం సహకారం ఉండాలన్నారు. హైదరాబాద్ చరిత్రాత్మకమైన నగరమని, టూరిజం అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వచ్చేలా కేంద్ర మంత్రులు చొరవ తీసుకోవాలన్నారు.